నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, మనకి గత ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఏర్పాటు చేసింది. ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది చాలామంది చాలా రకాలుగా మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అదే అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా అయిన వరకు చూడండి. మనకి నిన్నగాక మొన్న జగ్గేపేటలో ఒక ఇష్యూ జరిగిందండి. అది ఏంటంటే, ఒక లేడీ అంటే ఫ్రీ బస్ పథకం కింద జస్ట్ ఫుట్పాత్ మీద నిలబడిందండి. ఫుట్పాత్ మీద నిలబడటం వల్ల తొక్కిసలాట్లో కింద పడిపోవటం వల్ల తన వెనక చక్రాలు తన కాళ్ళని తొక్కించడం వల్ల నుజ్జు అవ్వడం జరిగింది. అది ఎందుకంటే మన గత ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ పథకం కింద అది ఫ్రీ బస్ స్కీమ్ పథకం మన మిస్యూజ్ చేసుకోవటం వల్లే జరిగిందండి. దయచేసి ఈ పథకంని ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దండి. ఫ్రీ బస్ కింద ఎక్స్ప్రెస్ ఆల్రెడీ మనకి ఏ బస్సు షెడ్యూల్ ఇచ్చారో ఆ బస్సెస్ వరకే మనం వినియోగం చేసుకోవాలండి. మిగతా బస్సెస్ మనకి ఫ్రీ బస్సెస్ అనేది వస్తూ ఉంటాయి, నేను కాదని చెప్పట్లేదు. దయచేసి ఈ పథకాన్ని మిస్యూజ్ చేసుకోకపోవాలి. దయచేసి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, అంతకంటే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మిగతా నెక్స్ట్ వీడియోలో మీకు రేపు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతుంటాం. ఉంటా.